అదే లేదు. హలో గైస్, ప్రీవియస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను కదా. సో ఎస్టీకే బోర్డ్ యాంప్లిఫైర్ గురించి. సో ఆ వీడియో చూసి అయితే మరో ఒక కస్టమర్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. సో మీరు అయితే ఏదైతే చూస్తున్నారో ఇదే యాంప్లిఫైర్. సో ఫ్రంట్ ప్యానల్ వచ్చేసి వైట్ ప్యానల్ అనేది యూజ్ చేసాం కదా. సో కొద్దిగా అట్రాక్టివ్ గా ఉండాలని చెప్పేసి వైట్ ప్యానల్ అయితే నేను వేసాను. సో ఫ్రంట్ ఇంకా మనం ఈ బోర్డ్స్ విషయంగా వచ్చినట్టయితే మాత్రం ఎస్టీకే 402/950 అనమాట. పర్ ఛానల్ వచ్చేసి 30 వాటేజ్ వస్తుంది ఎస్టీకే కాబట్టిగా. సో అంతేకాకుండా సబ్ ఊఫర్ కి వచ్చేసి 200 వాటేజ్ మోస్ఫెట్ బోర్డ్ అయితే యూజ్ చేసాం. ఇంకా రిమోట్ కిట్ వచ్చేసి జంటెక్ రిమోట్ కిట్ అన్నమాట. సేమ్ ఫ్యూచర్స్ ఏం కూడా పెద్దగా చేంజ్ అయితే చేయలేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది మనం ఎక్కడ పంపించాలంటే ఈ ఆర్డర్ అయితే భీమవరం నుంచి అయితే ఇచ్చారనమాట. సో తన వచ్చేసి మన దగ్గరికి వచ్చేసారనమాట. వచ్చి సో ఆ వీడియో చూసాను. సో నాకు అలాంటి యాంప్లిఫైరే కావాలి, సో మీరు బాగా చేయండి అని చెప్పేసి అమౌంట్ పే చేసి వెళ్ళిపోయారు అనమాట. సో తను చెప్పినట్టుగా మనం చేస్తామా లేదా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. అర్థం అవడం కాదు, సో యాక్చువల్ మీరే చెప్పాలన్నమాట. సో బాగుందా లేదా అనేది. ఫ్రంట్ వచ్చేసి మనకి చూసుకుంటున్నారు కదా, గ్లాసీ ప్యానల్ ఫ్లాట్ గా ఉండాలని చెప్పేసి మాస్టర్ వాల్యూమ్, మెయిన్ వాల్యూమ్స్ 2 ఉన్నాయి. అంటే ఇది జంటెక్ రిమోట్ కిట్, USB కూడా ఉన్నది. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి 5.1 డాల్బీ సపోర్ట్ చేస్తుంది, DTH సపోర్ట్ చేస్తుంది. సరౌండింగ్స్ అనేవి కూడా బాగానే వస్తున్నాయి అనమాట. నేను చెక్ చేశాను కూడా మీకు వేసి చూపిస్తాను. సో ఎటువంటి నాయిస్ అయితే లేదు యాంప్లిఫైర్లో అయితే మాత్రం. క్లారిటీ అనేది ఇంకా బెటర్ అయితే ఉన్నదన్నమాట. ఇప్పుడు అయితే మాత్రం అంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ డిస్టబుల్ బోర్డ్స్ అనేది యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే కొద్దిగా ఎస్టీకే అనేది పవర్ సౌండ్ అనేది పెద్దగా పెంచలేకపోతుంది కాబట్టి నేను బీట్ బోర్డ్స్ అయితే వేసాను. సో ఆ బోర్డ్స్ అనేది నీకు చూపించలేదు, ఎందుకంటే ఆ వీడియోలో చూపించాను కాబట్టి ఇంక ఈ వీడియోలో చూపించలేదు అనమాట. అంత పెద్దగా లెంత్ ఈ వీడియో చేయకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు సౌండ్ టెస్టింగ్ విందాం. ప్రతి ఒక్కటి కూడా నేను సౌండ్ టెస్టింగ్ పెడుతున్నాను. మీరు ఎవరో కూడా స్కిప్ చేసి చాలా మంది అయితే చూస్తున్నారు అనమాట. సో కామెంట్స్ లో అడుగుతున్నారు, సో అన్న సౌండ్ టెస్టింగ్ ఏంటి అన్న, నేను లాస్ట్ లో పెడతాను, లాస్ట్ లో వరకు చూడండి వీడియో అనేసి నేను ఎందుకు చెప్తున్నానంటే అందుకే అనమాట. అంతేకాకుండా చాలా మంది అన్న కాస్ట్ ఎంత క్లియర్ గా అయితే అడుగుతున్నారు అనమాట కామెంట్ సెక్షన్ లోని. కామెంట్ సెక్షన్ లో అడగట్లేదు, నా నెంబర్ అయితే ఈ వీడియోలోనే పెడుతున్నాను కదా. సో కాల్ చేసి అయితే అడగొచ్చు అనమాట. సో మెయిన్ థింగ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది సరదాగా కాల్ చేస్తున్నారు అనమాట. అలా సరదాగా అంటే కాల్ చేయకండి గైస్, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు కదా. సో అందుకోసమే. అంతేకాకుండా నా వరకు కూడా ఆగిపోతుంది, కొద్దిగా అర్థం చేసుకోండి. మీకు ఇంపార్టెంట్, సో నేను తీసుకుంటాను, మీకు నా మీద నమ్మకం ఉంది అని అనుకుంటేనే కాల్ చేసి సో ఆర్డర్ అయితే ఇచ్చి మీరు చేసుకోండి అనమాట. సో ఏదో మాట్లాడేసి మాత్రం అలా కాల్ చేయకండి, ఎందుకంటే నాకు టైం వేస్ట్ అవుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇది ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక ఎంత అవద్దు, సౌండ్ టెస్టింగ్ అది విందాం. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అనమాట. సో సౌండ్ క్లారిటీ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. రియల్ గా తెలీదు, సో మీకు కొంతవరకు అయితే సౌండ్ అనేది బాగుంటుంది కాబట్టి సో ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకోమంటున్నారు. అది కూడా బ్రాండెడ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో 200 రూపీస్ వచ్చినవి అనుకోండి, మంచి సౌండ్ అనేది మీకు అర్థం కాదు, అదొకటి కూడా. సో ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. Just hear glass break. You'll hear a slightly battered and bruised baseball fly past your right ear as a cloud of debris blooms and shards of glass trail overhead. Just before gravity takes hold, scattering chaos to the four corners of the room, while the sound of a scared little kid running like hell fades away in the distance. అదే లేదు. కాలం మీ గడియారానికి అంతుపట్టిన ఇంద్రజాలం, మీరు ఎంత పరిగెత్తినా దాటలేని వలయం. రాజుకైనా కూలికైనా నేను ఇచ్చేది ఒకటే సమయం. నువ్వు నన్ను తాకావా, నీకు చేరింది మరణం. సౌండ్ టెస్టింగ్ విన్నారు కదా. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి అనమాట. అంతేకాకుండా మీరు చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు, ఎందుకంటే మన లైక్ కొట్టట్లేదు, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి యాంప్లాయీస్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మెయిన్ కాంటాక్ట్ అయినప్పుడు సో మీ టైం పాస్ కోసం అయితే కాల్ చేయకండి అనమాట. సో అర్థం చేసుకోండి, నాకు టైం అనేది చాలదు. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ టెక్నికల్ చేయండి. బాయ్. If you love me